సైదాపురం మండలంలో 1600 టన్నుల యూరియాను 3 విడతల్లో రైతులకు ఎకరాకు 3 బస్తాల వంతున ఒక్కో విడత 1 బస్తా వంతున 3 సార్లుగా అందజేస్తామని నెల్లూరు జిల్లా వ్యవసాయ సహాయ సంచాలకురాలు బి శ్రీదేవి చెప్పారు. సైదాపురం మండలంలోని కలిచేడు ఆర్ఎస్కే పరిధిలో కలిచేడు మలిచేడు రెవెన్యూలోని భూములు రైతులకు యూరియాను రైతు కార్డులలో నమోదు చేసి వ్యవసాయ అధికారిని పి హైమావతితో కలిసి స్థానిక కూటమి నాయకుల ఆధ్వర్యంలో పంపిణీని ప్రారంభించారు. ఈ సందర్భంగా వ్యవసాయ జిల్లా సహాయ సంచాలకురాలు బి శ్రీదేవి మీడియాతో మాట్లాడుతూ సైదాపురం మండలంలో 10,000 ఎకరాలు నిమ్మ, 8,000 ఎకరాలు వరి పంట ఉందని తెలిపారు. వరికి సంబంధించి 1 ఎకరానికి 3 కట్టలను 3 విడతల్లో ఎకరానికి 1 కట్టను సబ్సిడీతో 1 యూరియా కట్టకు 270 రూపాయలు కట్టించుకొని రైతులకు అందజేస్తున్నామని చెప్పారు. శివాయి పురంబొకు భూములకు కూడా ప్రతి రైతుకు అందే విధంగా యూరియాను అందిస్తున్నామని మొదటి విడతగా సైదాపురం మండలానికి 10 ఆర్ఎస్కేలకు 1 సొసైటీకి 600 టన్నుల యూరియా పంపడం జరిగిందన్నారు. విడతల వారీగా మండలానికి యూరియా రైతులు అందరికీ అందించేలా ప్రభుత్వం కృషి చేసిందన్నారు. రైతులు అందరూ ఆందోళన పడకుండా జాగ్రత్తగా మోతాదుకు మించి వాడకుండా యూరియాను వినియోగించుకోవాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్కే గ్రామ వ్యవసాయ సహాయకులు మస్తాన్, మండల టీడీపీ ఉపాధ్యక్షులు దర్శి వెంకటేశ్వర్లు, స్థానిక టీడీపీ నాయకులు మేకల లోకేష్, ధర్మరాజు భాస్కర్, మన్నారపు సుధీర్, షేక్ మౌలా సాహెబ్, స్థానిక రైతులు పాల్గొన్నారు.